బాణాల విద్యాసాగర్. వెల్దుర్తి పాపయ్య లక్ష్మమ్మల పెద్ద కూతురు సక్కుబాయి నరహరి దంపతుల పెద్ద కొడుకు. మనందరికంటే పెద్దన్న. తోబుట్టువులు భార్య పిల్లలపై ప్రేమానురాగాలు కురిపిస్తూ, బంధుమిత్రులను ఆత్మీయంగా పలకరిస్తూ, ఇరుగు పొరుగు వారితో కలివిడిగా ఉంటూ, పండుగలు ఫంక్షన్స్ను విధిగా నిర్వర్తిస్తూ, తనకు ఇష్టమైన స్వీట్స్ ఫ్రూట్స్ తింటూ, ఎక్కడ తగ్గాలో అక్కడ తగ్గి తన పని తను చేసుకుంటూ, ఇల్లు కుటుంబం బరువు బాధ్యతలు మోస్తూ, అమ్మకు సేవ చేసుకుంటూ, మనువలతో కాలక్షేపం చేస్తూ, ఎప్పుడూ చిరునవ్వుతో ఉంటూ, ఎవరి మనసు నొప్పించకుండా, తనకు కలిగిన బాధను కూడా అంతా దైవాధీనం అనుకుంటూ, ఆడంబరాలకు పోకుండా ఉన్నంతలో సంతృప్తిగా ఉంటూ, ఎంత పుణ్యం చేస్తే మరణం కూడా ఇంత సులువుగా వస్తుందా అన్నట్టు మంచికి మరో రూపంలా ఉండి కని విని ఎరగని తీరాలకు చేరుకున్నారు. అన్నయ్య జీవితంలో జరిగిన మరికొన్ని సంఘటనలు, తీపి జ్ఞాపకాలని ఇంకొన్ని వాటిని చూద్దామా? ఎన్నెన్నో జన్మల బంధం నీది నాది, ఎన్నటికీ మాయని మమత నాది నీది, దోస్త్ మేరా దోస్త్ తూ హై మేరీ జాన్. అయితే రాకాయ అక్కడే ఉంది. జన్మ మెత్తితిరా అనుభవించితిరా, బతికిన నాడు బాసటగా కూలిన నాడు ఊరటగా, అభిమానం అనురాగం సాటేది ఈ బిడ్డ పెళ్లి ఇంజనీరింగ్ చదువుతున్నప్పుడే చేయాల్సింది, లేట్ చేసినావు, తొందర పెళ్లి. మీరు ఎక్కడ ఉన్నా మా మనసులో ఎప్పటికీ నిలిచి ఉంటారు. మీ ఆత్మకు శాంతి చేకూరాలని ఇక సెలవు.